హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవిసిటీ రివ్యూస్. నేను మళ్ళీ ఇప్పుడు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదే హిందీ కామెడీ హర్రర్ మూవీ కాకుడా రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మళ్ళీ ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలంటే మీరు నా ఛానల్ ఎంవిసిటీ రివ్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్తే, ఒక స్మాల్ విలేజ్ పీపుల్కి ఒక వింత ప్రాబ్లం ఉంటుంది. అదేంటంటే వాళ్ళ ఊర్లో ఒక కాకుడా అనే పిశాచి దయ్యం తిరుగుతుంటుంది. అది ఈవినింగ్ 7 o'clockకి విలేజ్ లోపలికి ఒక్కొక్క ఇంటికి విజిట్ కోసం వస్తుంది. అట్లా వచ్చినప్పుడు మెయిన్ డోర్ ఓపెన్ చేసే ఉండాలి కంపల్సరీ. అట్లా కాకుండా మెయిన్ డోర్ క్లోజ్ చేసుకున్నారే అనుకోండి, అంటే ఈ ఇంటి వాళ్ళు నాకు స్వాగతం చెప్పట్లేదు అని చెప్పి కాకుడా అలిగి ఆ ఇంట్లో వాళ్ళని తంతది. ఆ తన్నడం కూడా ఎలాగంటే, వాళ్ళకి ఇమీడియట్గా వీపులోంచి ఒక పెద్ద క్యాన్సర్ కంతి లాంటిది లేస్తుంది. ఆ లేచింది ఎలాగైనా సర్జరీ చేసినా కూడా పోదు. మళ్ళీ ఒక 2-3 డేస్లో మళ్ళీ రిపీట్ అవుతుంది. అంటే ఒకసారి కాకుడాతో తన్నించుకున్నారు అంటే ఇక వాళ్ళు 14 డేస్లో ఎలాంటి పరిస్థితిలో చనిపోతారు. ఆ విలేజర్స్కి అది సంగతి తెలుసు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక పూజ, ఒక ప్రోగ్రాం పెట్టి ఈ కాకుడాతో తన్నించుకున్న పర్సన్కి అంతిమయాత్ర చేస్తుంటారు. ఈ అంతిమయాత్ర చేసే సీన్లు అయితే ఆల్రెడీ పర్సన్ బతుకున్నప్పుడు వాళ్ళకి చావు ప్రిపరేషన్ చేయడం అనేది చాలా జోక్గా ఉంటుంది. ఇంకో హార్ట్ బర్నింగ్ కామెడీ సీన్ ఏంటిదంటే, మన హీరోయిన్ మ్యారేజ్ చేసుకునే టైంలో కూడా వాళ్ళ హస్బెండ్ తొందరగా మ్యారేజ్ అంతా ముగిచ్చేసుకొని స్పీడ్గా మెయిన్ డోర్ ఓపెన్ చేయడం కోసం ఉరుకుతుంటాడు. అదైతే చాలా కామెడీగా ఉంటుంది. ప్లస్ కొంచెం సస్పెన్స్ కూడా అనిపిస్తుంది. కానీ అదే ఒక థ్రిల్లింగ్ సీన్ ఈ మూవీలో. సో ఈ హీరోయిన్ వచ్చేసి వాళ్ళ హస్బెండ్ని కాకుడా నుంచి కాపాడడం కోసం మన లీడ్ రోల్ అయిన రితేష్ దేశ్ముఖ్ని అప్రోచ్ చేస్తుంది. ఆయన ఒక గోస్ట్ హంటర్ ఈ మూవీలో. సో ఎండ్ దాకా కూడా ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడుతుంది అనేదే ఈ మూవీ. మామూలుగా అన్ని హిందీ సినిమాల్లో ఎట్లుంటుందంటే, ఒక దయ్యాన్ని పర్మనెంట్గా వెళ్ళగొట్టాలి అంటే దాని డెడ్ బాడీని కాల్చడం కానీ, దాని థింగ్స్ కాల్చడం కానీ చేస్తుంటారు. కానీ అట్లా ఈ రొటీన్ స్టోరీ ఈ మూవీలో ఉండదు. ఇందులో ఏం చేయాలంటే, కాకుడాకి శక్తి అంతా తన రైట్ లెగ్లోనే ఉంటుంది. కాబట్టి ఆ రైట్ లెగ్ కట్ చేయడం కోసం రితేష్ దేశ్ముఖ్ ట్రై చేస్తుంటాడు. ఇవన్నీ సీన్స్ కూడా చాలా కామెడీగా ఉంటాయి. అది ఫీల్ అయితేనే తెలుస్తుంది, మూవీని డైరెక్ట్ చూస్తేనే తెలుస్తుంది. కాబట్టి మీరు ఈ మూవీ జియో ఓటీటీలో అవైలబుల్గా ఉంది, ఒకసారి పెట్టుకొని చూడండి. మీరు కూడా కామెడీ అనేది ఎక్స్పీరియన్స్ చేయండి రియల్ టైంలో. సో ఇది ఫ్రెండ్స్, ఇది కాకుడా మూవీ రివ్యూ. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ టు ద రివ్యూ. నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ అయితే 4 out of 5. ఎందుకంటే యానిమేషన్, గ్రాఫిక్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ముందు నుంచి వెనక వరకు కూడా మూవీ కామెడీగా బాగా ఎంటర్టైనింగ్ ఉంది. నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్.